హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి మరియు వినాయక చవితి ఉపాధ్యాయుల దినోత్సవం, పోలాల అమావాస్య, సంకష్టహర చతుర్థి, వామన జయంతి, మహాలయ పక్షాలు, అనంత పద్మనాభ చతుర్దశి ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరము సెప్టెంబర్ మాసంలో అంటే మనకి శ్రావణ మాసము మరియు భాద్రపద మాసాల్లో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, ఆ పండుగలు ప్రతిరోజు కూడా తేదీ నక్షత్రము మరియు ఆ పండుగల యొక్క విశిష్టత ఇవన్నీ క్లియర్గా చూద్దామండి. మనకి సెప్టెంబర్ మాసము అని అంటే శ్రావణ బహుళ శుద్ధ చవితి నుంచి భాద్రపద శుద్ధ చవితి వరకు, అంటే 1వ తేదీ నుంచి వచ్చేసి మనకి 30వ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన రోజులు ఏమిటి ఇవన్నీ చూద్దామండి. మనకి సెప్టెంబర్ మాసం అంటే శ్రావణ భాద్రపద మాసాలు అన్నమాట. మనకి సెప్టెంబర్ మాసంలో 11వ తేదీ శుక్రవారం అమావాస్యతోటి మనకి శ్రావణ మాసం ముగుస్తుంది. 12వ తేదీ నుంచి భాద్రపద మాసము ప్రారంభమవుతుంది. మనకి సెప్టెంబర్ మాసంలో వచ్చేసి 1వ తేదీ నుంచి వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో చూద్దామండి. 1వ తేదీ చవితి తిథి, అశ్విని నక్షత్రము, ఈరోజు రక్షాపంచమి. 2వ తేదీ బుధవారము, పంచమి తిథి, షష్ఠి, 2 తిథులు ఉన్నాయండి. ఇంకా ఈరోజు భరణి నక్షత్రం, ఈరోజు బలరామ జయంతి. ఇంకా 3వ తేదీ సప్తమి తిథి, కృతిక నక్షత్రము. 4వ తేదీ వచ్చేసి శుక్రవారము, అష్టమి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం, ఆఖరి శ్రావణ శుక్రవారం అండి. ఈరోజు వచ్చేసి ఇంకా శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుని జయంతి, శ్రీకృష్ణుని పుట్టినరోజుగా జరుపుకుంటారు. మనకి ఆఖరి శ్రావణ శుక్రవారము, కృష్ణాష్టమి 2 వచ్చిన ఈరోజు చక్కగా మనము అమ్మవారిని, శ్రీకృష్ణ భగవాన్ని పూజించుకున్నట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. 5వ తేదీ శనివారము, ఈరోజు నవమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవము, టీచర్స్ డే అనమాట. హ్యాపీ టీచర్స్ డే అండి. 6వ తేదీ ఆదివారము, దశమి తిథి, ఆరుద్ర నక్షత్రము. 7వ తేదీ సోమవారము, ఏకాదశి తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశి. 8వ తేదీ మంగళవారము, ద్వాదశి తిథి మరియు త్రయోదశి, 2 తిథులు కలిసి ఉన్నాయండి. ఈరోజు వచ్చేసి మనకి ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రము. ఈ 8వ తేదీ ఈరోజు ప్రదోష వ్రతము మరియు శ్రావణ మంగళవారంలో ఆఖరి శ్రావణ మంగళవారము. 9వ తేదీ బుధవారం, త్రయోదశి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు మాస శివరాత్రి. 10వ తేదీ గురువారము, చతుర్దశి తిథి, మకా నక్షత్రము. 11వ తేదీ శుక్రవారము, ఈరోజు అమావాస్య తిథి, పుబ్బా నక్షత్రము. ఈరోజు శ్రావణ అమావాస్య అండి. ఈరోజు పోలాల అమావాస్యగా విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజుతోటి మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. ఇక 12వ తేదీ శనివారము, ఈరోజు పాడ్యమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి భాద్రపద మాసము ప్రారంభమవుతుంది. ఇంకా ఈరోజు చంద్ర దర్శనము, కల్కి జయంతి. రోజు నుంచి ఉత్తరాకార్తె ప్రారంభమవుతుంది. 13వ తేదీ ఆదివారం, ఈరోజు విద్యాతిథి, హస్త నక్షత్రము. ఈరోజు సామగోప వర్మ. ఇక 14వ తేదీ సోమవారం, ఈరోజు తదియాతిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు 14వ తేదీ ఈరోజు తదియా తిథి, చిత్తా నక్షత్రము, సోమవారం అండి. ఈరోజు ఆ గణనాథుని పుట్టినరోజుగా వినాయక చవితి పర్వదినం జరుపుకుంటాము. ఈరోజు నుంచే గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయి. చతుర్థి వ్రతము, సోమవార వ్రతము. మనకి ఈరోజు ఆ గణపతి పుట్టినరోజున మనకి ఈరోజు వినాయక చవితి వ్రతంగా చాలా అంగరంగ వైభవంగా ఊరు వాడ కూడా జరుపుకుంటాము. 15వ తేదీ మంగళవారం, చవితి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు ఋషి పంచమి. 16వ తేదీ బుధవారము, పంచమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు బౌద్ధ జయంతి. 17వ తేదీ గురువారము, షష్ఠి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు కన్యా సంక్రమణము, ఇంకా విశ్వకర్మ జయంతి, ఇంకా సూర్య షష్ఠి. 8వ తేదీ శుక్రవారం, సప్తమి తిథి, ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు మహాలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అందులో శుక్రవారం కూడి వచ్చిన ఈ రోజున అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము. 19వ తేదీ శనివారం, ఈరోజు అష్టమి తిథి, మూలా నక్షత్రము. ఈరోజు వచ్చేసి ఏమీ విశేషం అయితే ఏమీ లేదండి. 20వ తేదీ ఆదివారము, ఈరోజు నవమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు కేదార వ్రతం నోచుకుంటారు. 21వ తేదీ సోమవారము, ఈరోజు దశమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు గజలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. 22వ తేదీ మంగళవారం, ఈరోజు ఏకాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశి అంటే పరివర్తన ఏకాదశిగా శ్రీ మహావిష్ణువుని విశేషంగా పూజించుకుంటారు. 23వ తేదీ బుధవారము, ఈరోజు ద్వాదశి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు వామన జయంతిగా జరుపుకుంటారు. 24వ తేదీ గురువారము, ఈరోజు త్రయోదశి తిథి, ధనిష్ట నక్షత్రము.
ఈరోజు ప్రదోష వ్రతము 25వ తేదీ శుక్రవారం. ఈరోజు చతుర్దశి తిథి శతభిష నక్షత్రము. ఈరోజు అనంత పద్మనాభ చతుర్దశిగా అనంత పద్మనాభ స్వామిని, శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించుకుంటారు. ఇక 26వ తేదీ వచ్చేసి శనివారం. ఈరోజు పౌర్ణమి తిథి పూర్వభాద్ర నక్షత్రము. ఈరోజు పౌర్ణమి వ్రతాలు, ఉమామహేశ్వర స్వామి వ్రతాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, ఇలా ఇవన్నీ వ్రతాలు అయితే చేసుకుంటారండి. 27వ తేదీ ఆదివారము. ఈరోజు పాడ్యమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు నుంచి హస్తాకార్తె ప్రారంభమవుతుంది. ఇంకా ముఖ్యంగా మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. ఈ ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. 15 రోజుల పాటు ఉంటాయండి. పెద్దలకి పెట్టుకుంటారు ఈ మహాలయ పక్షాలలో వచ్చేసి. ఇక 28వ తేదీ సోమవారము. ఈరోజు విద్యా తిథి రేవతి నక్షత్రము. ఇంకా 29వ తేదీ వచ్చేసి మంగళవారము. ఈరోజు తదియా తిథి అశ్విని నక్షత్రము. కానీ ఈరోజు తదియా తిథి రాత్రి 6:39 వరకు ఉంటుందండి. ఆ తర్వాత నుంచి చవితి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మన సంకటాలన్నింటినీ తొలగించడానికి ప్రథమ పూజలైన గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమైన సంకష్టహర చతుర్థి వ్రతము. అందులో మంగళవారంతో కూడి వచ్చిన ఈ రోజుని అంగారక సంకష్టహర చతుర్థిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. ఇంకా ఈరోజు ఉండ్రాళ్ళ తదియ. ఇవండి మనకి సెప్టెంబర్ మాసము, శ్రావణ, భాద్రపద మాసాల్లో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.